మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అండ్ సౌండ్ విషయానికి వస్తే సౌండ్ అన్నారు. సౌండ్ విషయానికి వస్తే ముందు ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ గారిని అనుకున్నారు. తర్వాత మళ్ళీ అంటే డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల నేను పెళ్లి చేసుకోవటం చాలా తక్కువ సమయం ఉంది. బేసికల్గా నేను తరచుగా మద్రాస్ వెళ్ళలేను. బేసికల్గా ఎంతో డిఫికల్ట్ అయింది బేసికల్గా. సో యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ హ్యావ్ టు డూ ఈ టైమ్ అనేది ఉంది. అంతలోకి ఐ స్పోక్ టు దేవి, రిక్వెస్ట్ ఇది అనేది నా తప్పు చాలా వరకు ఉంది. చాలా వరకు కాదు, పూర్తిగా నా తప్పే అన్నమాట. అది పెళ్ళి ఇవన్నీ ఒక్కసారి ఇలా పెట్టుకోవటం ఒక్కసారి, దెన్ టైమ్ క్రంచెస్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఐ రిక్వెస్టెడ్ బేసికల్లీ చిరంతన్, బికాస్ ఈ ఆల్రెడీ డిడ్ మై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మన గబ్బర్ చేశారు, కంచె చేశారు. సో ఐ వెంట్ ఫర్ చిరంతన్ ఫర్ ద సోల్ పర్పస్ ఆఫ్ రిలీజ్ అండ్ Chirantan proved himself really again. The way he gave the music, extraordinary. You have to see the background and he killed it, nailed it to the T. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్కన పెడితే సినిమాలోని పాటలు సినిమాకు ఎంతవరకు హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నారు మీరు? సో హ్యూజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రి గారు రాసిన ఆల్బమే ఎకిమీడా అని స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడో చిన్నప్పుడు విన్న పదం అది. ఎకిమీడా అంటే మహారాజా అని అర్థం. జానపద సినిమాలు అలా చూస్తూ ఉంటాం. సో ద వే అతను మహానుభావులు ఎలా ఆలోచిస్తారో అది ఆ బ్రెయిన్లో ఒకసారి వెళ్ళి చూడాలండి. ఈయన కానీ బుర్రా సాయి మాధవ్ గారు అండి, దర్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా అల్పుడుగా కనపడతాను నేను. ఏంట్రా బాబు వీళ్ళిద్దరని. సో ఆయన ఆల్బమ్ స్టార్ట్ చేయడం ఎకిమీడా అని మహారాజా అంటూ, అది కూడా వీళ్ళిద్దరు ఫోక్ ఒక చిన్న మారు వేషాల్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ద వే హ్యాస్ రిటర్న్ దట్ సాంగ్ చాలా కడవై ఉంటా నడువంపుల్లో అని ఎంత అందంగా వర్ణించారండి. ఏమాత్రం సభ్యత లేకుండా ఎంత చక్కగా చెప్పారు. ఆ రోజుల్లో లాగా రావటం. అదేవిధంగా వాళ్ళు మహారాణి లాగా వస్తున్నప్పుడు అమ్మాయి ఒక చిన్న ఒక కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటుంది, దాని తర్వాత బుజ్జగించేనేదో, దాని తర్వాత వచ్చే ఒక సాంగ్లో, ఒక రొమాంటిక్ సాంగ్లో మృగనయన భయమేలనే అనేది, అంటే జింక లేడీ కళ్ళదానా, అదే జింక ఇప్పుడు చూస్తున్నప్పుడు టటాన్ని కళ్ళాపుతూ ఉంటుందండి. అది చూసినప్పుడు భయమేలని, అదర మధోల అదిరినదేలా అనేది. సో ద వే చిరంతన్ మ్యూజిక్ ఒక ఎత్తు అయితే దాన్ని పూర్తిగా ఒక అద్భుతమైన పాటగా మలిచింది సీతారామ శాస్త్రి గారండి. ఏ సాంగ్ ఈజ్ ఎ లిరిక్ టోల్డ్ మ్యూజికల్లీ. సాంగ్లో లిరికే ప్రధానం అండి. ఎవరనంటే ఆ చరణాలు ఎవరంటారంటే చెప్పేసి కొట్టుకోండి అంటారండి. సో మెయిన్లీ ఇట్స్ ఎ లిరిక్. దాన్ని మనం ఏదైనా పాడుకుంటామంటే ఆ పదాలు ఉంటాయండి. సో సెల్యూట్ టు హిస్ ఫీట్ ఫర్ రైటింగ్ సచ్ లిరిక్స్ అండి. ద సేమ్ టైం సాహో సార్వభౌంలో నిన్నే కన్న పుణ్యం కన్నా ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుడు అని మన్నను పొందరా అన్నాడు. వాట్ ఈస్ దట్? ఎక్స్ట్రాడినరీ సమ్వేర్ ఎల్స్. అండ్ సిరివెన్నెల గారికి మీకు ఎంత బాండింగ్ ఎలా వచ్చిందంటే, యాక్చువల్గా ఆయన చాలా తక్కువ తెలుగుదనం ఉన్న డైరెక్టర్ని చాలా దగ్గర తీస్తారు. కృష్ణవంశీ గారు, మీరు ఏంటి మీకున్న బాండింగ్ ఏంటి ఆయనతో? ఎలా? మై గురువు అండ్ ఈజ్ ఎ ఫిలాసఫర్. యాక్చువల్లీ ఈజ్ ఎ ఫిలాసఫర్, కానీ ఆయన వృత్తిది అయిందన్నమాట. అదే నేను ఎప్పుడు అంటాను, అదే కనుక ఆయన ఏ హిందీలో నుండి ఉంటే సో ఎవ్రీ ఇయర్ నేషనల్ అవార్డు ఇంటికి వచ్చి ఉండేది అనేది కర్మ బేసికలీ నోథింగ్. అదే చిన్న ఆక్రోషం ఉండే బేసికల్గా. చిన్నాను వీఆర్ హియర్, వీఆర్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కంట్రీ. ఓకే ఓకే. ఇట్స్ ఎ గ్రేట్ ఫిలాసఫర్, ఎ ఫోర్స్ బిహైండ్ మీ. నేను ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి. అండ్ చెప్పిన తర్వాత మళ్ళీ డిస్కషన్, నేను చాలాసార్లు ఇది చెప్పి ఇదండి పాట తాంబూలాలు ఇచ్చేసానంటారనమాట. తనుగు చావాలి ఇప్పుడు నేను. అండ్ దెన్ హీ కమ్స్ విత్, నేను అలా తీస్తాను, ఆయన అలా రాస్తారో తెలియదు. నేను కొన్నిసార్లు సినిమా తీసిన తర్వాత ఆయన పాట రాశారు అన్నమాట, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్. ప్రతిసారి జరిగింది ఇది, కట్ పేస్ట్ చేస్తే ఎగ్జాక్ట్ షార్ట్కి మ్యాచ్ అయ్యిందండి ఎగ్జాక్ట్గా. ఈసారి చూసినప్పుడు నవ్వుకొని, ఇప్పుడు అది ప్రతిసారి జరుగుతుందన్నమాట. ఈసారి చూసుకొని ఇద్దరు మొహం చూసుకుని ఆహా అనుకున్నాం అంతే అండి. ఫస్ట్ టైం గురుగారు ఇది భలే మ్యాచ్ అయింది అనుకునే వాళ్ళం అన్నమాట. సో బట్ ఇది at the same time my dialogue writer and Burra Sai Madhav, extraordinary genius. The way he writes dialogue, conviction, something Saraswati Putrudu and ante. So I am happy that I am associated with geniuses like this. Satyam. ఆయన ఒకేసారి 2 ప్రాజెక్టులు, అంటే ఆయన మెయిన్ రైటర్ కాకపోయినా కూడా ఖైదీ నంబర్ 150 కూడా ఆయన వర్క్ చేశారు. కొంచెం ఏదైనా క్లాష్ జరిగిందా అక్కడ? అతను 150 సినిమాకి చేయగలండి. అవునా? ఒక వర్షన్ అడిగితే మనం రాస్తారండి, డైలాగ్ ఫైనల్ వర్షన్ రాస్తే ఒకసారి అడిగినప్పుడు నేను చెప్పి సార్ ఇది ఇక్కడ ఇది ఐ డెంట్ లైక్ బేసికల్లీ, ఎత్తు కూడా నచ్చలేదండి, ఇంకేదన్నా చేద్దామా అని. ఓకే సార్, ఎప్పుడు కాదు అండండి ఆయన. ఓకే సార్ అని నెక్స్ట్ ఒక వర్షం వచ్చారు, అమ్మాని ఇది చాలా బాగుందని, బట్ ఐ నీడ్, హీ వోంట్ టేక్ మచ్ టైం.
బట్ టు ద టీ. అండ్ సెకండ్ థింగ్, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, నాకు ఏం కావాలో ఆయన తెలుసు, నా ఆలోచన పంద ఆయన తెలుసు. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి బేసికల్గా. ఈ రియల్లీ కమ్స్ సెయిల్ త్రూ. అండ్ చిరంజీవి గారి సినిమా కూడా చాలా గొప్ప డైలాగులు రాశాడండి ఆయన. నాకు చిరంజీవి గారే 2 డైలాగులు చెప్పారన్నమాట. లాస్ట్ టైం మీట్ సాయి గారు ఇలా చెప్పారంటే, ఈ డైలాగ్ క్రిష్ ఇది చెప్పారని. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ సాయి గారికి మొదట ఆయన మెడలో గంట కట్టింది అని. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఎలా ఉంటుంది అసలు బయట జనాలలో విపరీతంగా ఒక టాక్ ఉంటుంది, ఆ సినిమా ఈ సినిమా పోటీ అని చెప్పేసి. అసలు మీలో మీకు ఎలా ఉంటుంది అసలు? చెప్పాను కదండి, ఈ సినిమా ప్రారంభోత్సవానికి బాలకృష్ణ గారు అడగంగానే చిరంజీవి గారు ప్రారంభోత్సవానికి ఇచ్చేసి, నేను ఇంటికి వెళ్ళినప్పుడు కథ చెప్పానండి, మొత్తం తెలుసుకున్నారు. అరగంట చేసి వెరీ ఎక్సైటెడ్, ఇది ఎలా చేస్తున్నాం సూపర్ హిట్ కొడతాం, చాలా ఆయన ప్రారంభోత్సవానికి ఇచ్చేసి హీ బ్లెస్డ్ us అండ్ హీ టోల్డ్ దట్ ఈ సినిమా విజయం సాధిస్తుంది అని. ఒక నిజమైన చిరంజీవి గారి అభిమాని అయితే కొట్టుకునే వాళ్ళని చూశాను చాలామందిని. చాలా గౌరవం ఉంటే చిరంజీవి గారు అన్న శుభాకాంక్షలు తప్పాలని ఎవరు కోరుకోవద్దండి, నిజంగా నువ్వు ఆయన అభిమానిస్తే. అట్ ద సేమ్ టైం నువ్వు నిజమైన బాలకృష్ణ గారి అభిమాని అయితే శుభాకాంక్షలు ఇచ్చిన అంత గొప్ప వ్యక్తి సినిమా పట్ల అమర్యాదగా ప్రవర్తించు. ఎవరైనా అలా ప్రవర్తిస్తున్నారు అంటే అది మీరు కర్మకు బాధ్యులు అవుతారు. బేసికల్గా ఇట్స్ రియల్లీ నాట్ నెసరీ. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, సోదర సమానులు. అండ్ నేను చాలాసార్లు చూస్తూ ఉంటానండి, నేను సోషల్ మీడియా కాబట్టి చెప్తున్నాను, ట్విట్టర్లో దెల్ బి ట్రాలింగ్ మీ హీరో ఏంటి అనేది. వాళ్ళ వయసు చాలామందికి ఒక 20 సంవత్సరాల దగ్గరే ఉంటుంది. మంచి ఇంగ్లీష్ రాస్తూ ఉంటారు, వాడు అమెరికాలో ఉంటాడు, ఇది చేస్తూ ఉంటాడు. బట్ వాళ్ళకి వీళ్ళ సినిమాల్లో వయసు ఉంటుంది, వీళ్ళు ట్రాల్ చేయటం ఏంటండి? 150 సినిమాలు, వాట్ ఈస్ దట్? 100 సినిమాలు. అండ్ అట్ దిస్ ఏజ్, one is 56, one is 60 years old. 60 years old, know how slim he is looking, how energetic he is. 56 ఏళ్ళు అప్పుడు ఆ గుర్రాన్ని అలా ఎత్తటం ఏంటి? ఆ సేఫ్టీకి రోప్ కడితే వద్దని గొడవండి, సేఫ్టీకి అండి అని చెప్పి. నా అలెక్స్ గుర్రం ఎట్లా అంటే ఇంతవరకు లేపి తప్పనండి. గ్రాఫిక్ కాదు అది, ఒరిజినల్ ఫుటేజ్ ఐ విల్ షో. అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఎ హ్యూజ్ ప్యాషన్ టు ద మూవీస్. దే రియల్లీ ఫాట్ ఎ లాట్. ఈ స్థాయి వరకు రావడానికి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సంక్రాంతికి 4 సినిమాలు పోయిన సంవత్సరం రిలీజ్ అయిన 4 వచ్చినాయి, 6 సినిమాలు రిలీజ్ అయ్యి 6 వచ్చినాయి. ఇది కర్మ ఏంటంటే, ఇదేందో ఎవరు గెలుస్తారంటున్నారండి, పదం తప్పు. ఇదేమన్నా ఎమ్మెల్యే సీటా, ఎంపీ సీటా, క్రికెట్ మ్యాచా? ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు కాదు. 2 సినిమాలు ఉన్నాయి. దిస్ ఇస్ వన్ ఆర్ట్. ఇది ఒక కమర్షియల్గా చిరంజీవి గారి రిటర్న్ ఫిల్మ్ ఇస్ ఎక్సైటింగ్ అండ్ చరణ్స్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్. అండ్ దిస్ ఈజ్ బాలకృష్ణ గారు 100వ సినిమా, హిస్టారికల్ మూవీ, తెలుగువాడి కథ. ఈ రెండుతో ఉన్నప్పుడు డెఫినెట్గా అందరం మొదటి రోజు ఈ సినిమాకి వెళ్తాం, 2వ రోజు ఆ సినిమాకి వెళ్తాం. ఆర్ వెన్ ఆర్ వీ గెట్ టికెట్స్ విల్ గో అండ్ వాచ్ ఇట్. ఇదే కాదు, ప్రతిసారి వస్తుంది ఇది. మనం సంక్రాంతి అంటే రైతుల పండుగ మాత్రమే కాక సినిమాల పండుగ కూడా అయిపోయింది. పోలీస్ వెంకటరామయ్య వస్తుంది, శతమానం భవతి వస్తుంది. ఇది అన్నెసెసరీ థింగ్, ఇష్యూ. అర్థం కాని ఏంటంటే, అభిమానం ఉండొచ్చు కానీ మూర్ఖాభిమానం ఉండటం తప్పు. మన హీరోని బాగా అభిమానిద్దాం, అట్ ద సేమ్ టైం రెండో హీరోని ఎవరన్నా అంటే, నాట్ ఓన్లీ దట్ నాట్ టాకింగ్ అబౌట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఐమ్ టాకింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, తారక్ కావచ్చు, బన్నీ కావచ్చు, చరణ్ కావచ్చు, ఎనీబడి టెలింగ్ ఎనీథింగ్ ఈజ్ రియల్. యూ డోంట్ నో ఒక సినిమా తీయటువంటి ఎంత ఫిజికల్ స్ట్రెయిన్, ఎన్ని ఆవేశాలు, ఎన్ని ఆశలు, ఎంత డబ్బులు. ఇట్స్ గ్రేట్ మీడియం. ఎన్ని ఆర్ట్స్ కలిపి ఒక ఇస్తున్నాం. బంగారం కొట్లన్నీ ఒకే వీధిలో ఉన్నట్టు సినిమాలన్నీ ఒకేసారి వస్తున్నాయి. గో ఎంజాయ్, రియల్ యూ ఎంజాయ్ దిస్ బోత్ ఫిల్మ్స్, ఆల్ ద ఫిల్మ్స్, 4 ఫిల్మ్స్. దే షుడ్ గెట్ ఎ గ్రేట్ ఓపెనింగ్, గ్రేట్ అప్రిషియేషన్, గ్రేట్ మనీస్. ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు చిరంజీవి గారు ఆ సినిమా మీద, బాలయ్య బాబు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు ఈ సినిమా మీద, వినాయక్ గారు కానీ, నేను కానీ. సో ఐ హోప్ ఆడియన్స్ అండర్స్టాండ్ రియల్ సినిమా. నో థింగ్. ఎవరైనా మూర్ఖాభిమానులు వస్తే పెద్దలు ఇంట్లో చెప్పండి. మీరు ఎప్పుడు మీ అబ్బాయి ట్విట్టర్ చూస్తే ఏమైనా చేస్తా అంటే రే తప్పురా అనమాట. ఇంకా మితిమీరి చేస్తున్నామంటే బేసికల్గా నువ్వు తలపైకి తుమ్మేసుకోండి, అంతే. తప్పు జరుగుతుందండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.